పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. సో మీరు ఒకటి మీ ఇన్స్టాలో చాలా క్యూట్గా సాంగ్ పాడుతూ చుట్టమల్లి చుట్టేస్తారే అని చెప్పి అలా పెట్టి ఆ రీల్ చేశారా, లేదంటే మీరు పాడారా, లేదంటే మీరు ఫోటో దిగుతున్నారా? మిగిలిన మై బ్రదర్స్ ఫ్రెండ్ మేము ముగ్గురం లైక్ we were just చుమ్మా chilling and then చుమ్మా we got I don't know what we were doing, but that's what we do when we are free, so that's what it is. కళ్ళు మీ పక్కన ఎవరున్నారని చూడలేదు, కళ్ళు మీ మీదకి వెళ్ళాయి. అదే పాడాం మేము చుమ్మా, we were just chilling. పరధ అనేసరికి మీకు అంటే డైరెక్టర్ వచ్చి ఆల్మోస్ట్ 3, ఇది 3rd ఫిలిం. డైరెక్టర్స్ హిస్టరీ కూడా మనం ఒక మూవీ చేసేటప్పుడు ఖచ్చితంగా హిస్టరీ అనేది చూస్తాం. మీరు అలా ప్రవీణ్ గారి గురించి ఏం తెలుసుకున్నారు అండ్ నరేషన్ దగ్గర ఎక్కడ కనెక్ట్ అయ్యారు? నేను యాక్చువల్లీ ఆయన ఫస్ట్ ఫిల్మ్ సినిమా బండి అప్పుడు అది రిలీజ్ అయిన టైంలో చూసాను నేను, మా నాన్నగారు. సో అది చూసినప్పుడే ఆ సినిమా చాలా నచ్చింది, చాలా రూటెడ్ ఉండే ఆ సినిమా. సో ఇట్ వాస్ లైక్ రియలీ నైస్. సో దాని తర్వాత వెన్ దే సెడ్ ఇట్ ఇస్ ప్రవీణ్ గారు ఇస్ ద డైరెక్టర్, ఐ వాజ్ యాక్చువల్లీ ఎక్సైటెడ్. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, ఆల్రెడీ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ న్యూ, ఏదో కొత్తగా లేకపోతే రూటెడ్గా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అనే ఫీలింగ్ ఉండే. బట్ ఇంత డిఫరెంట్గా ఇలాంటి ఒక సబ్జెక్ట్ అని అనుకోలేదు. సో దట్ జస్ట్ యాక్చువల్లీ అమ్యూజ్డ్ మీ. సో ఆ నరేషన్ విన్న వెంటనే నాకు చాలా నచ్చింది. ఇట్ వాస్ లైక్ అ వెరీ లాంగ్ నరేషన్. ఇట్ వాస్ 4-hour నరేషన్. 4 hours they took to narrate the story. And విన్న వెంటనే నాకు చాలా నచ్చింది సబ్జెక్ట్. అండ్ ఐ కుడెంట్ బిలీవ్ దట్ ఇలాంటి ఒక చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, లైక్ నా యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నా అదృష్టం ఇలాంటి ఒక క్యారెక్టర్ నాకు రావడం అన్నది. See, generally people don't get to play a character like this. అది ఎందుకు చెప్తున్నానంటే అయ్యో నేను సినిమాలో ఓకే పర్వాలేదండి మీరు అది ఎందుకు చెప్తున్నానంటే క్యారెక్టర్స్ వస్తాయి, there are roles that you will have where you get to perform and all of that, but this is very different from that. అది ఏంటని సినిమా రిలీజ్ అయ్యాక దాని గురించి ఎక్కువ మాట్లాడతాం, బికాజ్ everyone will know why it is like that. అని ఇట్లాంటి ఒక క్యారెక్టర్ దొరకడం చాలా డిఫికల్ట్. సో ఐఎమ్ రియలీ బ్లెస్డ్ దట్ ఐ గాట్ టు ప్లే దిస్ క్యారెక్టర్. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ లైక్ థింకింగ్ అబౌట్ మీ వెన్ దిస్ క్యారెక్టర్ వాజ్. సార్ అనుపమ గారు అన్న వర్డ్స్కి మీరు ఏం చెప్తారు సార్? అంటే ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఏం చెప్తారు మీరు? అంటే ఒక యాక్టర్కి డెఫినెట్లీ ఒక స్క్రిప్ట్ వచ్చినప్పుడు, మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు జనరల్లీ షీ జస్టిఫైడ్ ఫర్ ద రోల్. అంటే ఈ రోల్కి చాలా కష్టపడింది తను, ఆ సుబ్బు అనే క్యారెక్టర్ ప్లే చేయడానికి. అండ్ మేము రెగ్యులర్గా స్క్రిప్ట్ గురించి వన్ సబ్జెక్ట్ విన్నప్పుడు వీ యూస్ టు టాక్ ఎ లాట్ అబౌట్ దట్ క్యారెక్టర్. ఒక స్టోరీలో నేను ఒకసారి అడిగివాడిని ఇలా అయితే ఏ ఉంటుంది అంటే షీ యూస్ టు థింక్ ఎ లాట్. అంటే చాలా డిస్కషన్స్ అయ్యాయి. అంటే అదే వాట్ ఐ బిలీవ్ ఇన్ వెరీ కొలాబరేటివ్ ప్రాసెస్. అంటే ఈ సినిమా అంటే నాకన్నా వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అవుతారు, ఎందుకంటే షీఈ్ ఎ ఉమెన్. అంటే ఐఎమ్ ఎ మెన్ హూ ఇస్ రైటింగ్, అంటే థింకింగ్ అబౌట్ ఉమెన్ స్టోరీ. నాకు ఓకే స్టోరీ వైజ్ నాకు కనెక్షన్ ఉంటుంది, కానీ పర్సనలీ దే విల్ ఫీల్ మోర్ దాన్ మీ బేసికల్లీ. అందుకే నాకు ప్రతి సీను వాళ్ళ నుంచి ఐ వాంట్ టు నో దేర్ ఇన్పుట్. ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్. మీరు సినిమా చూసాక వెరీ అంటే చాలామంది ఉమెన్ కూడా హౌ కెన్ మెన్ డైరెక్ట్ దిస్ ఫిల్మ్ అనే థాట్స్ వస్తాయి. అంటే ఇట్స్ టూ వెరీ ఫీమేల్, అంటే చాలా పర్స్పెక్టివ్స్ ఉంటాయి మీకు. అది వెరీ న్యూ టు మీ ఆల్సో. లైక్ ఇప్పుడు అప్పుడప్పుడు ర్యాండమ్ గా ఐ బి షూటింగ్ సమ్వేర్, లేకపోతే ఐ వుడ్ బి ఇన్ మిడిల్ ఆఫ్ సంథింగ్, ప్రవీణ్ గారు సడన్ గా హెల్ పుట్ మెసేజ్, కెన్ ఐ టాక్ టు యూ ఫర్ 2 minutes అట్లా. ఇది షూట్ కి ముందు, షూట్ జరిగినప్పుడు, ఫస్ట్ షెడ్యూల్ తర్వాత, ఎప్పుడు randomly out of nowhere he'll just text me that, then okay అండి, then he'll say నాకు ఒక కొత్త ఐడియా వచ్చింది అని చెప్పి he'll explain something. And then he'll ask opinion about that. That's something he does. And I've never experienced this before. అంత కొలాబరేటివ్గా, అంత లైక్ ఇన్పుట్ తీసుకుని అలా డిస్కస్ చేసుకుని ఒపీనియన్ తెలుసుకుని అలాంటి ఒక డైరెక్టర్తో నేను పనిచేయలేదు ఇంత. There are times where we come to the set and then when we debate about scene. There was one scene where me and Praveen garu, I was literally crying. I was like, ఏ సీన్ అండి అది? అది చెప్పలేను. But there was one scene in the film, but
You know, no, it's Yeah, not. yeah, No. yeah. But we had a long discussion about the scene. Yeah, because it was a very important scene. So we used to have debates. Yeah, We used to yeah. constantly. And I don't show, I can't act and show. I got them actors to play basically. And I need to know their backstories. What is this character? దీని ముందు ఏముంటుంది, దాని తర్వాత ఏముంటుంది, ఎందుకు ఇలా ప్లే చేసింది, ఎందుకు ఇలా చేయకూడదు, ఎందుకు ఇలా చేయకూడదు. ఐ యూస్ టు ఎంక్వైర్ ఎ లాట్ బేసికల్లీ. అంటే కథలో నేను ఐ ఆల్వేస్ ఇన్వాల్వ్ ఇన్ ద స్టోరీ ప్రోగ్రెస్ ఆఫ్ హౌ ఇట్స్ గోయింగ్, ద హోల్ స్టోరీ. అంటే నేను చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోతా. ఈవెన్ సీన్ ఇస్ హ్యాపెనింగ్, ఐ ఫీల్ దట్ ఈస్ ద క్యారెక్టర్ విచ్ ఐ వాంటెడ్ టు సే. ఐఎమ్ టోటలీ ఇన్వెస్టెడ్ ఇన్ ద హోల్ స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్. సో I really want to know what is this character is playing. That is why I love cinema a lot basically. Cinema is something which you come out of your reality and watch a film which has pure emotions in it. Ante this art is beautiful అనిపిస్తుంది నాకు, playing somebody's character. First schedule, we went to Manali and then we were shooting in snow. Remember he explaining the scene? I was crying while telling మనాలిలో ఏడుస్తున్నారండి. అదే చెప్తున్నాను. We were standing, it's like really higher at altitude. We can't even breathe properly. There was no oxygen only. Yeah. And Baralacha pass. where I got that Maggi noodles. Your Maggi. Yes. So to go there we need to. అదేంటే నాకు ఒక పెద్ద ఇన్ఫెక్షన్ వచ్చి షూట్ క్యాన్సిల్ అయిపోయింది. Like very bad infection. There's some infection. Second day of the shoot, we went to this high range, like really higher altitude, and there I had Maggi from stall. Local. Okay. And then I got like a very bad food infection, and then 1.5 month I couldn't do anything. So it's just we had to cancel the entire first schedule because 1.5 month. Yeah, because of my infection. And then it went like they had to wait out. They had to struggle a little bit, a lot actually. So our time lo we're standing there and there's one scene, the trailer lo adi undi egire song lo ఎగిరే సాంగ్ ఉంది. so I'm just standing and crying on top of the jeep. So that time he was explaining the feel of the girl and he started crying. It's second day of me knowing the director and both of us are sitting there and he's crying. I'm looking at Darshana is like holding my hand looking at me. ఇప్పుడు మీకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. No, but that's the passion with which he comes. He has like this very childlike excitement and energy when he's, like on set and when he's talking about a scene. It's so personal. Everything is so personal that when he talks about it, I feel like if I just listen to him, I know the space, like exactly where this character is and what. So yeah, I remember this day when I saw him and I was like, that's how much heart there is in the film. So yeah, it was a great. ఇలా జరుగుతుంది లైక్ సినిమా ఇది మేము ఒక the folklore kind of portion you're seeing, no? The goddess and అదంతా అది షూట్ చేసినప్పుడు అయితే ఒక సీన్ ఉంది, చాలా ఇంపార్టెంట్ సీన్. గూస్ బంప్స్ వచ్చాయి నాకు అది సీన్. అది ఆ సీన్ చూసినప్పుడు కూడా మీకు అలా వస్తుంది అనుకుంటున్నాను. అది వస్తే మాకు చాలా వాక్ చేసేటప్పుడు అంటే కొద్దిసేపు వాక్ చేసింది. ఓకే. సడన్లీ షీ గాట్ ఎమోషనల్ అండ్ వెంట్ టు ద కార్. ఏమైందో అంటే ఆ డ్రమ్స్ నిజంగా డ్రమ్స్ అందరూ కొట్టి అదంతా ఇప్పుడు నేను యాక్ట్ చేస్తున్నాను, నా వెనకాల ఉన్న వాళ్ళు కూడా అలా చేయాలి కదా. చేయకపోతే ఈయనకి కోపం వచ్చి అంటే అది లైక్ కొంచెం టైమే గాడ్ రియల్లీ ఫ్యూరియస్ అని లైక్ ఇంత పెద్ద విషయం ఇక్కడ జరుగుతుంది, మీరందరూ ఇలా ఉంటారు అని అడిగారు. ఐఎమ్ లైక్ స్టాండింగ్ దేర్ అండ్ లాఫింగ్. సో రాక్షసుడు సీక్వెల్ వస్తుంది అంటున్నారు. మరి సీక్వెల్ ఎప్పుడు ఉండొచ్చు? మీ వరకు ఏమైనా వచ్చిందా? రాక్షసుడు సీక్వెల్ గురించి నాకు తెలియదు, నా దగ్గరికి రాలేదు, నాకు తెలియదు. ఐ డోంట్ నో. ఓకే. రాక్షసుడు యు టాకింగ్ అబౌట్ కిష్కింతాపురి? నో రాక్షసుడు కూడా వస్తుంది అన్నారు. సో కిష్కింతాపురి ఐ యామ్ డూయింగ్ a film with Sai. That song is releasing tomorrow and that movie will release soon, probably next month. ఓకే. సో అది నాకు తెలియదు. ఓకే.